హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, యానివర్సరీ వ్లాగ్ అనమాట. మా ఫస్ట్ యానివర్సరీ వ్లాగ్ అండి. ఇది షూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే నాకు మెమరబుల్గా ఉంటుంది కదా అన్నట్టుగా నేను షూట్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, మా యానివర్సరీ రోజు అయితే కనుక మేము మా హోమ్ టౌన్లోనే ఉన్నాము. ఎందుకంటే ఆ ముందు రోజే ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. May 13th ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. సో అందుకని మేమైతే హోమ్ టౌన్కి వచ్చామన్నమాట. ఇంకా ఎలాగో నెక్స్ట్ డే ఇలా యానివర్సరీ కదా అన్నట్టు హోమ్ టౌన్లోనే ఉన్నామన్నమాట. సో ఫస్ట్ అయితే కనుక మార్నింగ్ రెడీ అయిపోయి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము. మా హోమ్ టౌన్ వచ్చేసి పీలేరు అండి, చిత్తూరు డిస్టిక్. సో అక్కడైతే కనుక ఈ వెంకటేశ్వర స్వామి గుడి అనేది చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. సో మేము అందుకోసం అని అయితే ఈ గుడికి అయితే వచ్చేసామండి. ఆ రోజు అయితే కనుక నేను మా హస్బెండ్ ఇద్దరము లీవ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు కదా అన్నట్టుగా లీవ్ అయితే పెట్టేసుకున్నామండి. వర్క్ ఉంటే కనుక ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. సో అందుకోసం అని అయితే లీవ్ పెట్టేసుకున్నాం అనమాట. అండ్ మేము లేట్గానే గుడికి వచ్చామని చెప్పాము కదా, అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండానే వచ్చామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళగానే అమ్మ అయితే కనుక ఇలా స్పెషల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసింది. వడలు, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అండ్ దట్టు ఇలా మట్టి పాత్రలు వస్తాయి కదా, కుండలాగా మట్టి పాత్రలు వస్తాయి కదా, వాటిల్లో చేసిందనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా మన ప్యాన్స్లో చేసుకునేదానికన్నా, ఇలా నాన్ స్టిక్ కానీ అలా ప్యాన్స్లో చేసుకునేదానికన్నా ఇలా మట్టి పాత్రలో చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ మటన్ బిర్యానీ వచ్చేసి మా హోటల్లో ఒక మాస్టర్ ఉన్నారు, అతనైతే చేసుకొచ్చారనమాట. స్పెషల్గా మా కోసం యానివర్సరీ కదా అన్నట్టుగా చేసుకొని వచ్చారు. నాకు మటన్ పెద్దగా నచ్చదు, కాకపోతే మటన్ బిర్యానీ అయితే చాలా బాగుండిందండి. ఇంకా అలా తినేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ అయితే మా హోమ్ టౌన్లో బాగా ఎండలు ఉన్నాయన్నమాట మేము వెళ్ళే టైంకి. సో అందుకోసం అయితే ఆఫ్టర్నూన్ ఎక్కడికి వెళ్ళలేదండి, జస్ట్ ఊరికే లంచ్ చేసేసి ఇంకా మేమైతే రెస్ట్ తీసేసుకున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి అలా వెళ్దాము అన్నట్టుగా అనుకున్నాం అనమాట. ఫ్యామిలీతో కలిసి వెళ్దాము అని డిన్నర్ అయితే ప్లాన్ చేసామండి. సో నేనైతే కనుక మార్నింగ్ రెడీ అయ్యాను కదా, అప్పుడైతే చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి. ఈ శారీ వచ్చేసి అమ్మ లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు షాపింగ్ చేస్తున్నప్పుడు తీసుకునిందనమాట నా కోసం అన్నట్టుగా. ఇంకా ఎలాగో ఈ యానివర్సరీ అకేషన్ ఉంది కదా అన్నట్టు ఇప్పుడైతే కట్టేసుకున్నాను నేను. అండ్ ఈ జ్యువెలరీ కూడా అమ్మ రీసెంట్గానే పర్చేస్ చేసిందండి. నేను ఆ వ్లాగ్ కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను, అంటే ఎంత పడింది ఏమి అనేది తప్పకుండా పోస్ట్ చేస్తానండి. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే కనుక అమ్మ నాకు అమ్మ వాళ్ళు పెళ్ళప్పుడు తీసుకున్నారు. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయ్యేసి డిన్నర్కి అయితే వెళ్ళామండి. సో డిన్నర్కి ఇంటి దగ్గరే క్లోజ్ రిలేటివ్స్ అయితే ఉన్నారండి, వాళ్ళతో ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేద్దాం కదా అన్నట్టుగా డిన్నర్కి అయితే వెళ్ళామన్నమాట. మా హోమ్ టౌన్లో దర్బార్ రెస్టారెంట్లో కొంచెం యాంబియన్స్ అంతా కొంచెం బాగుంటుందన్నమాట. సో మేమైతే కనుక అక్కడికే వెళ్ళాము. కాకపోతే సర్వీస్ అయితే ఆ రోజు వర్స్ట్గా ఉందండి. ఆ ముందు రోజు ఎలక్షన్ అవ్వడం వల్ల అసలు నాన్ వెజ్ అయితే ఎక్కడా అవైలబుల్లో లేదంట. ఆ ప్రాబ్లం మాకు కూడా తెలుసు, ఎందుకంటే మా హోటల్లో కూడా అస్సలు నాన్ వెజ్ అవైలబుల్లోనే లేదు. చాలామంది అడిగి అలాగే వెనక్కి వెళ్ళిపోయారనమాట. అండ్ మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదు ఇలా చికెన్ అవైలబుల్లో లేదు అని అయితే చెప్పలేదండి. మేము ఆర్డర్ ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి ఆర్ 45 minutesకి వచ్చి చెప్పారనమాట, ఈ పర్టికులర్ ఐటమ్ అవైలబుల్లో లేదు అన్నట్టుగా. ఇంకా సరేలే అన్నట్టు మేము అడ్జస్ట్ అయిపోయి ఏది ఉంటే అది ఆర్డర్ చేసి తినేసి అయితే ఇంటికి వచ్చేసామండి.
అమ్మ వాళ్ళైతే కనుక ఇలా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది. ఏదైనా సరే చిన్న అకేషన్ అయినా సరే ఇలా ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేస్తే కనుక మనసుకైతే కనుక చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, ఈ ఇద్దరు పిల్లలు అయితే కనుక ట్విన్స్ అనమాట. బాబు పాప అన్నట్టు ట్విన్స్. కానీ వాళ్ళకైతే కనుక అస్సలు అంటే అస్సలు పోలికలు ఉండవండి. అబ్బాయి అయితే కనుక చాలా సైలెంట్, కానీ అమ్మాయి అయితే కనుక చాలా అల్లరి. చూస్తున్నారు కదా, అసలు అబ్బాయి అయితే కనుక మేము చైర్లో కూర్చొని పెట్టేసాము, మా పాటికి మేము తింటూ ఉన్నామన్నమాట. అస్సలు ఏమీ సౌండే చేయలేదు. కానీ ఈ బుడ్డది ఉందే, ఇదైతే కనుక ఫుల్ గోల గోల చేస్తుందన్నమాట. అమ్మో ట్విన్స్ అని చెప్పాను కదండి, వాళ్ళిద్దరూ అయితే కనుక మా అక్క వాళ్ళ పిల్లలే. సో వాళ్ళైతే కనుక ఈ క్యాండిల్ లైట్ చేసేటప్పుడు అయితే కనుక చాలా ఎగ్జైట్మెంట్తో చూసారనమాట. వాళ్ళు అంటే హోటల్కి అలా రావడం అయితే ఫస్ట్ టైమే, అంటే మంత్స్ బేబీసే వాళ్ళు. సో పెద్దగా బయటికి ఎక్కువ తీసుకురారనమాట. ఇదే ఫస్ట్ టైం హోటల్కి అలా తీసుకురావడము. సో వాళ్ళు ఆ క్యాండిల్ ఆ స్పార్కిల్స్ అంతా వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మేమైతే కనుక మా యానివర్సరీని ఇలా షార్ట్ అండ్ స్వీట్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. బీ హ్యాపీ, బీ పాజిటివ్ అండ్ స్టే హెల్తీ గైస్. బాయ్.